హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ కిచెన్లో. ఈరోజు బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బంగాళదుంప ముక్కల్ని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత అందులో జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఇలా ముక్కలను కలుపుకుంటూ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకుంటే బంగాళదుంప ముక్కలు ఉడుకుతాయి. చాలామంది ఫ్రై చేసుకుంటే బంగాళదుంప ముక్కలు ఉడకవు. పోపులు కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే మనకి వేడివేడిగా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. మేము ఈ సమ్మర్లో బంగాళదుంప ఫ్రై చారు పెట్టుకున్నాం. మా బంగాళదుంప ఫ్రై కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా ఉడికిన తర్వాతే బంగాళదుంప ఫ్రై తింటే బాగుంటుంది. కొంతమంది వండితే పచ్చి పచ్చిగా ఉంటుంది. మా ఇంట్లో బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.